నమస్తే, వెల్కమ్ టు నర్సాపురం న్యూస్. నేను సుమ. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ. విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. ఇదే మా ఆహ్వానం. ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ, పాలకొల్లు. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. జగనన్న భూ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు నర్సాపురం మున్సిపల్ కమిషనర్ పిఎం సత్యవేణి పిలుపు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న పాలకొల్లు ఎమ్మెల్యే. ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ నిమ్మల రామానాయుడు. సీసీ రోడ్ల నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. పాలకొల్లులో పనులను పరిశీలించిన డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ. లక్ష్మణేశ్వరం గ్రామంలో వైభవంగా షష్ఠి మహోత్సవ సంబరాలు. పాల్గొన్న నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు. వీరవాసరం మండలం నౌడూరు సెంటర్లో వీర సైనికులకు ఘన నివాళి. శ్రద్ధాంజలి ఘటించిన జెడ్పీ చైర్మన్ కబరు శ్రీనివాస్. పాలకొల్లులో వీర జవాన్లకు జన సైనికులు నివాళులు. కొవ్వొత్తులు ప్రదర్శించిన జనసేన నేతలు. డీటెయిల్స్ చూస్తే నర్సాపురం మున్సిపల్ కమిషనర్ పిఎం సత్యవేణి ఆధ్వర్యంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై అవగాహన కల్పించి వసూళ్లు, రిజిస్ట్రేషన్ల మేళా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు నర్సాపురం 31వ వార్డులో రిజిస్ట్రేషన్, వసూళ్ల మేళాను చేపట్టామని కమిషనర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటీఎస్ ద్వారా సామాన్యులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు 12వ వార్డులో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని సీసీ రోడ్ల నిర్మాణ పనులను డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ పరిశీలించారు. 16వ వార్డు రోడ్ల నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రామాలయం వీధిలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు నిర్దేశిత సమయానికే పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంబా సునీల్, పెచ్చెట్టి కృష్ణాజీ, చెన్ను విజయ్, సదమల్ల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో నిర్వహించిన షష్ఠి మహోత్సవ సంబరాల్లో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చాంగంటి సత్యనారాయణ, దేశంశెట్టి సురేష్, వైస్ ఎంపీపీ ఉంగరాల రమేష్ నాయుడు, కడలి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 11 మంది సైనికులకు పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కబరు శ్రీనివాస్ సంతాపం తెలియజేశారు. వీరవాసరం మండలం నౌడూరు సెంటర్లో భారతమాత స్తూపం దగ్గర వీర సైనికులకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వడ్డీ సుబ్బారావు, కోడి అప్పారావు, కేఎస్ఎన్ఆర్ కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, జెడ్పీటీసీ పంపన అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన 11 మంది సైనికులకు భారత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మృతికి పశ్చిమ గోదావరి జిల్లా జన సైనికులు సంతాపం తెలిపారు. పాలకొల్లులో జనసేన నేతలు కొవ్వొత్తులు వెలిగించి వీర సైనికులకు ఘన నివాళులు అర్పించారు. దేశ రక్షణ, ప్రజల సుఖ సంతోషాల కోసం భద్రత కల్పిస్తూ విధి నిర్వహణలో అసువులు బాసిన బిపిన్ రావత్ కు పాలకొల్లు జన సైనికులు అంజలి ఘటించారు. తొందరగా ప్రేమ వెలిగించుకోండి. అది ఆడుతుంది పక్కన పెట్టి, అది ఎంట్రన్స్ కదా, కొద్దిగా వెలిగితే ఆగు. అమరులైన త్రివిధ దళాధిపతులకు జోహార్. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. తన కుటుంబంలో తలెత్తిన ఆస్తి తగాదాల నేపథ్యంలో మరదల్ని సొంత బావ రామదాసు కత్తితో నరికి హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన మొగల్తూరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మురుగునీటి కాలువల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయొద్దని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ చైర్పర్సన్ భూపతి ఆదినారాయణ సూచించారు. నిడదవోలు 26వ వార్డులో నిర్వహించిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తడి చెత్త, పొడి చెత్త సేకరణకు బుట్టలను పంపిణీ చేశారు. మున్సిపాలిటీ వాహనం ఇంటికి వచ్చినప్పుడు చెత్తను సిబ్బందికి అందజేయాలని ఆయన సూచించారు. ప్రజలు ప్లాస్టిక్ ను వాడొద్దని కోరారు. భాగంగా మనం ఈరోజు డస్ట్బిన్ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఒక పొడి చెత్త, తడి చెత్త, హానికర చెత్త 3 వేసుకుని మనం ఫస్ట్ ఇది అలవాటు చేసుకునే ముందు ఇవ్వడం జరిగింది. మన ప్రతి 13 సచివాలయాలకి 13 వెహికల్స్ వస్తాయండి. పూర్వంలాగా రోడ్డు మీద ఏ చెత్త లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వరకు మనం తీసుకెళ్ళి డబ్బేట్లో వేసేవాళ్ళం. ఇంకా డబ్బేట్లో వేసి వల్ల అవసరం ఉండదు. అది ప్రతిదీ మన మెన్యూరు ఒక బిల్డింగ్ మెటీరియల్ వచ్చిందనుకోండి, టైల్స్ అటు ఇటు చేస్తారు. అలాగ ప్రతి వస్తువు ఎంత అది ఉపయోగకరంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనివల్ల నిడదవోలులో ఎక్కడా కూడా చెత్త లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనకి గత సంవత్సరం మన నిడదవోలు పట్టణం మన సచివాలయ సిబ్బంది అవనివ్వండి, మున్సిపల్ సిబ్బంది అవనివ్వండి, శానిటరీ వాళ్ళ సహకారంతో నిడదవోలు పట్టణానికి సౌత్ ఇండియాలోనే 37వ స్థానం వచ్చింది. మన క్లీనెస్ట్ సిటీ కింద మన ఆంధ్రప్రదేశ్లో 5వ స్థానం వచ్చింది. దాన్ని మనం వచ్చే సంవత్సరం మరి ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఫస్ట్ ర్యాంక్ వస్తానికి ప్రయత్నం చేద్దామండి. మీ అందరి సహాయ సహకారాలతో. థ్యాంక్ యూ వెరీ మచ్. పశ్చిమ గోదావరి జిల్లా పోలసానిపల్లికి చెందిన ఫనీ అనే యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. తన వివాహ వేడుకల్లో భాగంగా ద్వారకా తిరుమలలో కేరళ సాంప్రదాయంలో వాయిద్యాలను ఏర్పాటు చేయించాడు. అయితే ఇక్కడితో ఆగకుండా పెళ్లి కుమారుణ్ణి బాహుబలి సినిమాలో బల్లాల దేవుడు సింహాసనంపై కూర్చోబెట్టారు. ఈ సింహాసనంపై వరుడు ఫనీ ఊరేగింపుగా వెళ్తుంటే అందరూ ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. అయితే పోను పోను పెళ్లి సాంప్రదాయాల్లో ఇంకా ఎలాంటి విచిత్రాలు చూడాల్సి వస్తుందోనని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అయితే ఫనీ కుటుంబ సభ్యులు మాత్రం గర్వంగా ఫీల్ అవుతున్నారు. తమ ఇంటి పెళ్లి సందడిలో ప్రత్యేకత ఉండాలి కదా, అదే మాకు మధురానుభూతి అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం సమీపంలో ఓ ఎలక్ట్రిక్ వాహనం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్యాటరీ వాహనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని వాహన యాజమాని అభిప్రాయపడుతున్నారు. వేల రూపాయలు పెట్టి కొనుక్కున్న బైక్ ఇలా అగ్నికి ఆహుతి కావడంతో విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం మీద కరెంటు బైకులు, కరెంటుకు సంబంధించిన ఛార్జింగ్ చేసే మోటార్ సైకిళ్ళు ఆటోమేటిక్గా వైర్లు ఫైర్ అయిపోయి బండి తగలబడిపోవడం జరిగింది. ఇది పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం దగ్గర గురవాయిగూడెం గ్రామంలో జరిగింది. ఇది లైవ్లో అనమాట, లైవ్లో ఫోటో తీస్తున్నాను. ఇది పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో అది బ్యాటరీ బండి అనమాట. ఛార్జింగ్ బండి లోన వైర్లు ఫైర్ అయ్యి ఆటోమేటిక్గా తగలడిపోయింది. ఏ విధమైన ప్రాణ నష్టం జరగలేదు. మనకి ఏమేమి తెలియదు. ఇప్పుడు అతను కంపెనీ అతను వస్తున్నాడు, చూస్తాడు.
మనకి ఏమైందో తెలియదు కదండి ఇది. మీరు బండి దూకేశారా? చెప్పారు ఉన్నాను కదా, ఆయన ఏం చెప్పలేరు. కారణం ఏంటంటే ఆయనకు వచ్చి పొగ వస్తుందని ఆపారు. పొగ వస్తుందని ఆపిన తర్వాత కింద నుంచి గుప్పు గుప్పున పొగ వస్తుంది. నాకు ఇలాగా మనం వీటల్లో సెల్ ఫోన్లలో చాలా చూసాం. ఆ పొగ వస్తుందని ఇది ఫైర్ అయిపోద్ది అని అనుభవం వచ్చి గురువుగారు మీరు ముందు దిగేయండి అన్న. ఎమ్మటే ట్యాండ్ వేశారు, ముందు దిగండి మీరు అన్న. నాకు అంటే కాలుద్దంటే ఆయన ఎక్కడ భయపడతారని చెప్పేసి ముందు మీరు దిగేసి రండి అన్న. వచ్చి 2 అడుగులు వేసారు. వేసాక మళ్ళీ బ్యాగ్ కోసం వెళ్తున్నారు. పోతే చెరువుల బ్యాగ్ రాండి మీరు ముందు అన్న. బ్యాగ్ తీసుకొని 1 అడుగు వెనక్కి వేసాడు, డాములు పేసిపోయింది. ఫైర్ అయిపోయింది. పాపం ఆయన మీరు చెప్పడం వల్ల దిగటం వల్ల అంటే ఆయనకు అనుమానం వచ్చింది. చూస్తున్నారు పొగ ఎక్కడి నుంచి వస్తుందని చూస్తున్నారు అంతే. కానీ నాకు అనుమానం అలాంటివి నేను చాలా చూసి ఉన్నా. అలాగా ఎమ్మటే కింద ఏదన్నా పొగ వచ్చో లేకపోతే చిన్న మంట కాపడిందంటే ఎమ్మటే ఫైర్ అయిపోద్ది. ఆటోమేటిక్గా పెట్రోల్ ఇవి కదా. అనుమానం వచ్చి ఆయన అక్కడే ఉంటే ఏముంది, ఒకేసారి ప్లాస్టిక్ అంటుకుంది అనుకో ఇబ్బందే కదా. ఇంకా ఇవాళ ఆయన ప్రాణాలతో బయటపడతాం చాలా సంతోషంగా అంటే ఏంది ప్యాంట్కి అంటుకుందంటే మీరు చెప్పబోతా స్పీడ్లో ఇంకా ఆటోమేటిక్గా అంటే కొద్దిగా. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. ఇదే మా ఆహ్వానం. ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ప్రమాదానికి గురై మరణించడం అత్యంత దురదృష్టకరమని జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు అన్నారు. ఈ సందర్భంగా బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాలలు వేసి వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. సైనికులు మృతి పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు 2 నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పాకిస్తాన్, చైనాపై యుద్ధం చేసి అనేక అవార్డులు పొందిన రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం దేశానికి తీరని లోటని స్కూల్ ప్రధానోపాధ్యాయులు అన్నారు. త్యాగమైనటువంటి నిర్ణయాలు, మంచి వ్యూహంతో సైన్యాన్ని ముందుకు నడిపించడంలో ఆయన సమర్థులు అనమాట. ఇక ఆయనకి తప్ప మరొకటి, దేశ రక్షణ తప్ప మరొకటి లేదు. అందువల్లే ఆయన మొట్టమొదటిగా నియమించడం జరిగింది. ఆయన ఎక్కడైతే శిక్షణ తీసుకున్నారో డిఫెన్స్గా, అలాగే అక్కడ ఒక బ్యాచ్కి సందేశం ఇవ్వటం కోసం వెళుతున్నారు మొన్న. ఆ క్రమంలో మరి ఇంకొక 8 నిమిషాలు 10 నిమిషాల లోపే టార్గెట్ మరి ల్యాండ్ అవుద్దనంగా క్రాష్ ల్యాండింగ్ అయి చనిపోవడం జరిగింది. 14 మంది ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్లో ఒక్కరు మాత్రమే 80% కాలిన గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు ఒక కెప్టెన్. మిగతా 13 మంది రావత్ గారి భార్యతో సహా అక్కడికక్కడే మరణించడం జరిగింది. అది ప్రమాదం అయినప్పటికీ కూడా మన సైనికులకి మన సంఘీభావం ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళ త్యాగాలు మన హృదయాల్లో ఉంటాయని తెలియజేస్తూ దేశ రాష్ట్రపతి మొదలుకొని, ప్రధాని మొదలుకొని కింది స్థాయి వరకు అందరూ నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మన పాఠశాలలో కూడా మనం కూడా మన దేశ సైనిక రంగానికి మరి సంఘీభావం ప్రకటిస్తూ మరి మృతులైనటువంటి, వీరమరణం పొందినటువంటి ఆ జవాన్లకి మనం మౌనం పాటించడం ద్వారా సంఘీభావం ప్రకటిద్దాం. మరి దీన్ని మన శ్రీహరి బాబు గారు, స్కౌట్స్ ఇన్ఛార్జ్ శ్రీహరి బాబు గారు విజిల్ ద్వారా మనల్ని నడిపిస్తారు. जोहार भैया अम्बेडकर, जोहार भैया अम्बेडकर, जोहार भैया अम्बेडकर। फोटो अपना जोहार भैया अम्बेडकर, जोहार भैया अम्बेडकर, जोहार भैया अम्बेडकर।
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై పోరాడామని వైసీపీ ఎంపీలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామని అన్నారు. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను పార్లమెంటులో ప్రస్తావించామని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న సమావేశాల్లో, శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి చాలా గట్టిగా అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ప్రైవేటీకరణ వలన ఎంతగా నష్టం జరుగుతుంది, ఉద్యోగస్తులు ఎంతగా నష్టపోతారు, వాళ్ళు ఎంత భయభ్రాంతులు గురవుతున్నారు, అదేవిధంగా ప్రైవేటైజేషన్ చేయకుండా గవర్నమెంట్ కంపెనీగా ఉంచాలని, గవర్నమెంట్ కంపెనీగా ఉండటం వలన స్టీల్ ప్లాంట్ గతంలో చాలా లాభాల్లో నడిచిందని, అదేవిధంగా నవరత్న కంపెనీలో ఒక భాగంగా ఉందని, ఎక్స్పోర్ట్స్లో అవార్డ్స్ వచ్చినాయని, ఇవన్నీ కూడా పార్లమెంట్లో అంశాలు లేవనెత్తడం జరిగింది. పార్లమెంట్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి పార్లమెంట్ ద్వారా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులకు కూడా మరియు సెక్రటరీలు గారందరికీ కూడా మళ్ళీ రిప్రజెంటేషన్స్ తయారు చేసి ఇవ్వటం కూడా జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని 300 రోజులుగా అక్కడ ఉద్యోగస్తులు నిరసన దీక్షలు చేపడుతూ, నిరాహార దీక్షలు చేపడుతూ ఉన్న విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. క్యాపిటల్ మైనస్ కేటాయించాలి, క్యాపిటల్ మైనస్ కేటాయిస్తే స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కూడా గత 6 నెలల నుంచి కూడా లాభాల్లో నడుస్తుందనే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రైవేటీకరణ చేయటం వలన అక్కడ విశాఖపట్నం ప్రజలందరూ కూడా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులందరూ భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. ఏదైనా కంపెనీ వస్తే వాళ్ళు స్టీల్ ప్లాంట్ రన్ చేస్తారా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారనేది ఆ భయభ్రాంతులతో గురవుతాం వలన ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు, దానికి ఆల్టర్నేటివ్స్ కూడా మెన్షన్ చేస్తూ కూడా లెటర్ రాయడం జరిగింది. అవన్నీ కూడా మరొకసారి మళ్ళీ పార్లమెంట్లో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఏదైనా సరే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితులు అవ్వకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేమందరం కూడా పూర్తిగా పోరాటం సాగిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా అడ్డుకుంటామని కూడా తెలియజేస్తాం. అంటే రైతులతో ఉద్యమంతో స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని కంపేర్ చేయలేం. ఎందుకంటే రైతుల ఉద్యమం అనేది భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున జరిగింది. అదందరూ మీ అందరూ కూడా మన మీడియాలో కానీ మనకు కూడా తెలుసు. ఎందుకంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అందరూ కూడా చాలా రాష్ట్రాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యమం అనేది అక్కడ లిమిటెడ్ ఉద్యమం అది. సో ఆ ఉద్యమాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి మేము ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలంటే అక్కడ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే రైతులు అంత పెద్ద ఉద్యమం చేయటం వలన అదంతా కూడా ప్రభుత్వం కూడా గమనించి వారు కూడా చేశారు. మా స్థాయికి తగినట్టుగా మేము కూడా విశాఖపట్నంలో ఉద్యమం చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ప్రభుత్వం అందరూ గుర్తిస్తారని ప్రధాని, అదేవిధంగా హోంమంత్రి గారు, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు, కమిటీ ఉన్న వాళ్ళందరూ గుర్తిస్తారని మేము అనుకుంటూ మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకూడదు అనే విధంగా మేము పోరాటం సాగిస్తున్నాం. దాన్ని తీసుకొని ముందడుగులు వేస్తున్నాం. ఉద్యోగస్తులు కూడా నిరాహార దీక్షలు 300 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. దానికి పూర్తిగా పోరాటం చేస్తూ ఉంటామని తెలియజేస్తున్నాను. డెఫినెట్గా సెంట్రల్ రెస్పాన్స్ ప్రస్తుతానికైతే వాళ్ళు ఏమీ అంటే వాళ్ళు పూర్తిగా చేస్తామని కానీ చేయమని చెప్పలేదు. దాని మీద కమిటీని వేశారు. కమిటీ అంతా కూడా నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రస్తుతానికైతే మా వరకు మాత్రం పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా పరిశీలిస్తాం, మేము చేస్తామని చెప్తూ ఉన్నారు. మేము దాని మీద మా వరకు మా ప్రయత్నాలన్నీ మేము చాలా చిత్తశుద్ధితో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విభజన చట్టం ప్రకారం ఇచ్చినటువంటి హామీల్లో ఒక హామీ స్పెషల్ కేటగిరీ స్టేటస్. దీన్ని ఎందుకు అడుగుతున్నాము అంటే, మనం ఆంధ్రప్రదేశ్ గత చరిత్ర చూసుకుంటే 4 సార్లు రాజధాని అనేదాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ విభజన చట్టం ప్రకారం మనకి హైదరాబాద్ని కంబైన్డ్ క్యాపిటల్గా 10 years వరకు ఉండాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన జరిగింది. దాని ప్రకారం మనము మనందరికీ తెలిసిన విషయమే, గత ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ మేము కట్టుకుంటాము అనేసి చెప్పి ఆయన నిధులు తీసుకోవడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ మేము కడతామంటే లేదు, మేము కట్టించుకుంటాము అనేసి నిధులని ఆయన తీసుకోవడం జరిగింది. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్లో కూడా
మాకు స్టేటస్ అక్కర్లేదు, మాకు ప్యాకేజ్ ఇస్తే చాలు అనేసి ఆయన ఒక 20-30 ఇయర్స్ మేము ఉంటాము అన్న ఒక దృఢ నిశ్చయంతో మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు మనకి ఆంధ్రప్రదేశ్ విడిపోయి 7.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ విభజన హామీలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు. సో ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మనది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్ అండి. మనకి అక్కడ కర్మాగారాలు కానీ లేదనుకుంటే ఎటువంటి ఇండస్ట్రీస్ కానీ మనకి లేవు. హైదరాబాద్తో పోలిస్తే హైదరాబాద్ ఈజ్ వెరీ వెల్ ఎక్విప్డ్ అండ్ సెటిల్డ్ స్టేట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావడం వల్ల మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్గా వచ్చినటువంటి కర్మాగారాలు అయితే దానివల్ల మనం ఏంటంటే ఉపాధి ఉద్యోగ హామీల్ని మనం ఇవ్వగలము. అలాగే స్టేట్ డెవలప్మెంట్కి ఒక ఆస్కారం అనేది ఉంటుంది. సో ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది గత యూపీఏ ప్రధాని గారు చెప్పడం జరిగింది. అలాగే తిరుపతిలో ఎన్డీఏ ఇప్పటి ప్రధానమంత్రి గారు కూడా తిరుపతిలో ఆయన మనకి మాట ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రజల హక్కు, ప్రాంతం హక్కు, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర హక్కు. దీనికోసం మేమందరం కూడా పార్లమెంట్లో అడగడం జరుగుతుంది. సో దీని గురించి నేను మాట్లాడడం జరిగింది. స్టాండ్ మేము కంటిన్యూగా అడుగుతూనే ఉంటాము అది సాధించేంత వరకు. ఎందుకంటే ఆ ప్రాంతానికి ప్రత్యేక హోదా అనేది ప్రత్యేకమైన అంశము. మామూలు కూడా మనం ప్రత్యేక హోదా అనే అంశం ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే ఆంధ్ర రాష్ట్ర విభజన కోసం వచ్చింది వెలుగులోకి. హైదరాబాదులో అభివృద్ధి మొత్తం కేంద్రీకృతం కావడం వల్ల హైదరాబాద్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం కూడా మిగతా ఆధారంగా లేదు, వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ఈ వ్యవసాయ ఆధారితంగా ఉన్న అన్ని పంటల్ని ఆహార పంటలుగా మార్చాలంటే ఫుడ్ ప్రాసెసింగ్లోకి మార్చాలంటే పరిశ్రమల ఆవశ్యకత ఉంది. పరిశ్రమలు రావాలంటే ఇప్పుడున్న సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ప్రకారము దాదాపు 60-40 పెట్టుకోవాలంటే ఇప్పుడు పెట్టే పరిస్థితి లేదు. అందువల్ల ఒక 90% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకోగలిగితే మనకు ఎక్కువ పరిశ్రమలు రావడానికి వీలుంటుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ప్రత్యేక హోదా వచ్చిన ప్రాంతాలన్నీ కూడా దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ఒరిస్సాలో కావచ్చు, కలంగీరు ఇలాంటి ప్రాంతాలు ఈవెన్ యాక్ట్లో కూడా మెన్షన్ చేసి ఉన్నారు. కలంగీరు, బొల్లంగీరు వీటి కేబీకే అంటాం దాన్ని, వాటితో తరహా ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఉన్నారు. అందువల్ల ప్రత్యేక స్టేటస్ మనకి ఆ పరిస్థితుల్లో మనకు అవసరమైంది కాబట్టి వైఎస్ఆర్సీకి ఆ డిమాండ్ని ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పారు వాళ్ళు చెప్తూనే ఉంటారు, ఇచ్చేంత వరకు మేము దాని గురించి పోరాడుతూనే ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు అందరం కూడా ప్రతి విషయాన్ని, సభలో వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు కూడా మేలు కలిగించే ప్రతి అంశాన్ని కూడా సభా సమయాన్ని సద్వినియోగం చేసుకుని అందరు ఎంపీలు కూడా ప్రశ్నిస్తూ ఉండడం మరి మీ అందరికీ కూడా తెలుసు. మరి ఇప్పటి వరకు మనం ప్రత్యేక హోదా అంశాన్ని, రైల్వే జోన్ అంశాన్ని, మనకి రాష్ట్రానికి రావాల్సిన మరి ప్రత్యేక ఆర్థిక నిధులను గత ప్రభుత్వంలో మరి మనకి హామీలు ఇచ్చి అవి ఇప్పటికీ కూడా పరిపూర్ణం కాని అంశాలను కూడా మరి ప్రతి క్షణం సభా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు రాజ్యసభలోను ఇటు లోక్సభలోను కూడా ప్రస్తావించడం జరుగుతూ ఉంది. మరి నిన్న రైల్వే జోన్ గురించి కూడా కొన్ని విషయాలు మరి మీతో ప్రస్తావించడం జరిగింది. మరి దానిలో ఎటువంటి కన్ఫ్యూషన్ అయితే లేదనేది ఇంకొకసారి మరి మీ ద్వారా కూడా ప్రజలకి కూడా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక క్వశ్చన్కి రిప్లై చిన్న కన్ఫ్యూషన్ని క్రియేట్ చేసింది. చాలామంది దాన్నే కోట్ చేసుకుని మరి వివిధ అంశాలుగా దాన్ని కొంత వక్రీకరణ కూడా జరుగుతుంది. అయితే ప్రశ్న ఏంటంటే రాష్ట్రాలకి కొత్తగా జోన్ ఇస్తారా అనేది. యాక్చువల్గా జోన్ అనేది రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. సో ఒక జోన్ని అనౌన్స్ చేసేటప్పుడు రాష్ట్రం ప్రామాణికంగా తీసుకోరు. జోన్ ఇచ్చేటప్పుడు దానికి ఆర్థిక పరిపుష్టి కానీ, అక్కడ ఉండే పరిశ్రమలు, అక్కడ ఉండే కార్గో కానీ, అవన్నీ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఆ ఫ్రైట్ కారిడార్స్ కానీ, అట్లా కొన్ని అంశాలని తీసుకుని వాళ్ళు ఆ జోన్ వైబిలిటీ, ఫీజిబిలిటీ అంశాలని లెక్క కడుతుంది. అది మీ అందరికీ కూడా తెలుసు. సో రాష్ట్రాలకి కొత్తగా ఏదైనా జోన్ ఇస్తారా అన్న క్వశ్చన్కి రాష్ట్రాలకి ఇచ్చే ప్రతిపాదన ఏమీ లేదు అని. బట్ కేంద్ర ప్రభుత్వం దృష్టిలోని, రైల్వే శాఖ దృష్టిలో ఆల్రెడీ సౌత్ కోస్ట్ జోన్ ఈజ్ ఆల్రెడీ అనౌన్స్డ్.
దాన్ని మళ్ళీ వేరే సబ్జెక్ట్ కింద తీసుకునే అంశం అయితే కాదు అనేది స్పష్టంగా కూడా చెప్పారు. మళ్ళీ ఈ కన్ఫ్యూషన్ ఉంది అని మళ్ళీ కూడా ఓవర్ ఫోన్ మాట్లాడటం జరిగింది. సో ఆల్రెడీ అనౌన్స్డ్, అసలు దానిలో అయితే వేరే మాట కూడా లేదు. సో రాబోయే బడ్జెట్లో కూడా మనం దీని మీద నిన్న మనం ప్రస్తావించుకున్నాం. దానికి రఫ్గా 300 crores అనేది మినిస్టర్ గారి నోటి మాట. అంటే హౌస్లో ఇట్స్ నాట్ డైరెక్ట్ క్వశ్చన్ టు క్వశ్చన్ బికాస్ వీఆర్ making some conversations about one supplementary. So because I belong to Visakhapatnam, so I asked about the zone. He said yes, it's moving. So a proposal has come, a DPR come from Visakhapatnam also. So 180 crores for Visakhapatnam Vijayawada division and 120 crores for Varayagada division. That was the DPR was proposed, and minister responded positively and he forwarded to the Ministry Finance. So that conclusion we got yesterday. So that I want to bring towards press today. అండ్ అందువల్ల దానిలో ఏమీ వేరే లేదు. ఎందుకంటే ఇదంతా కూడా లాస్ట్ మాన్సూన్ సెషన్స్లో మీ అందరికీ తెలుసు, గౌరవ మన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు విజయసాయిరెడ్డి గారు, ఎంపీలు అందరం కూడా రైల్వే మినిస్టర్ గారిని కలిసాము అందరూ. అందులో మా ఫస్ట్ ప్రయారిటీ జోన్ కోసమే మీ అందరం కూడా. తర్వాత నిన్న నేను 0 hourలో మాట్లాడినట్టు మన వాల్టేరీ డివిజన్ని మనం రీటైన్ చేయడానికి కూడా ఇవి రెండు మనం ఇవ్వటం జరిగింది. దాని కొనసాగింపుగా ఆ రోజే మినిస్టర్ గారు తప్పకుండా, అప్పుడు కొత్తగా ఆయన మినిస్టర్గా వచ్చారు మాన్సూన్ సెషన్స్లో, అశ్విని వైష్ణవ్ గారు అప్పుడు ఖచ్చితంగా నేను దీని మీద స్టడీ చేసి పాజిటివ్గా దీన్ని ప్రతి చూస్తానన్నారు. ఈ సెషన్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ ద వర్క్ ఈజ్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. సో ఆ విషయాన్ని మీకు ఇంకొక 100% కూడా మీ దృష్టికి తీసుకురావడానికి, ఎందుకంటే ఇది వైసీపీ తరఫున మేము అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలకు, గౌరవ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు విజయసాయిరెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా అందరూ కూడా మరి ప్రతి శాఖ నుంచి కూడా మన రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు ఏ విధమైన ఆశయాలతో, ఎందుకంటే అటు సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళుగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుంది మీ అందరికీ కూడా తెలుసు. మరి ఇవాళ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో మరి ప్రపంచం అంతా కూడా విలవెల్లాడింది. అమెరికా లాంటి రాష్ట్ర దేశాలు కూడా మరి ఆ సంక్షోభం నుంచి బయటపడలేక ఎన్నో రకాల ఆర్థిక మాంద్యాలకి గురైన సందర్భంలో కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే ప్రజలకి మరి సంక్షేమం అభివృద్ధిని కూడా ఎక్కడా కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో పారదర్శకంగా పథకాలని అమలు చేస్తూ ఉంది. దీనికి కేంద్ర సహాయం కూడా మరి ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా కావాలని మేము వైసీపీ తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి శాఖకు సంబంధించి మినిస్ట్రీకి, ప్రధానమంత్రి గారికి కూడా మరి మేము విన్నవించడం జరుగుతుంది. మరి ఇప్పుడు మా ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు కూడా చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, ఎందుకంటే వీ బిలాంగ్ టు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండ్ ఐఎమ్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ స్టీల్ కమిటీ. సో వీఆర్ ప్రజెంటింగ్ అవర్ సెల్స్ కంటిన్యూస్లీ. అండ్ మీరు అడిగినట్లు రైతు ఉద్యమం అనేది దాని ఆస్పెక్ట్ వేరు. దిస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ బిజినెస్ సంబంధించింది. అంటే అక్కడ రైతుల కోసం గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసేది ఏమీ లేదు. సో బిల్ పాస్ట్ అది రైతుల సంక్షేమం కోసం. ఎందుకంటే ఏదైనా గతంలో కూడా మనం చాలా చూసాము, ఏ బిల్ అయినా సరే ప్రజా సంక్షేమం కోసం ఒకటి అనుకుని ప్రవేశపెడతారు, కానీ ప్రజల నిర్ణయానికి కానీ ఏదైనా వ్యతిరేకంగా ఉంటే ఎన్నోసార్లు ఇవన్నీ కూడా వెనక్కి తీసుకోవడం కూడా మనం చూసాము. సో ఇది రైతుల విజయం, అందరు కూడా విజయం. వైసీపీ కూడా దీన్ని ఎంఎస్పీ గురించి క్లారిఫికేషన్ అడిగింది తప్ప ఎవరు కూడా రైతుల మనోభావాలకి వ్యతిరేకంగా ఎవరు కూడా, ఎందుకంటే మరి మనది రైతు భారతం, నిజంగా మనది ఏంటంటే మన దేశంలోనే మరి రైతులు మనకు ఆహారం, ఇట్లా అన్నపూర్ణగా మరి ప్రసిద్ధిగాంచినటువంటి భారతదేశం. సో తప్పనిసరిగా రైతులు పట్ల అందరం కూడా సంఘీభావం తెలియజేస్తాం. ఇది రైతు విజయంగా కూడా అది దీన్ని రిపీల్ చేసుకున్నందుకు కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము అభినందించాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇది ప్రజల తరపున సరి అయిన పోరాటాలు జరిగినప్పుడు వాళ్ళు ఒక అడుగు వెనక్కి తగ్గేది కూడా సరి అయిన ప్రభుత్వమే అని చెప్పి తప్పనిసరిగా మేము దాన్ని అభినందిస్తూనే, బట్ ఎంఎస్పీలో ఖచ్చితమైన నిర్ణయం కూడా ఉండాలి అనేది మా పార్టీ స్టాండ్గా కూడా మేము చెప్పడం జరిగింది. స్టీల్ ప్లాంట్ గురించి కూడా, ఎందుకంటే అది డిస్ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు మనం ఆర్థిక మాంద్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకోబడతాయి. ఇప్పుడు కరోనా మళ్ళీ మనకి 3rd wave రాకపోతే అగైన్ విల్ రీగెయిన్ అవర్ ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ. మనకు ఆర్థికంగా మన పరిపుష్టి జరిగినప్పుడు విశాఖపట్నం లాంటి సెల్ఫ్ సస్టైనబుల్ ఇన్స్టిట్యూషన్స్, ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా మళ్ళీ లాభాల బాటలో ఉంది విశాఖపట్నం. అందుకని తప్పనిసరిగా మరి విశాఖపట్నం తరపున, అక్కడ కార్మిక సంఘాల తరపున మరి విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో మేము అందరం పాదయాత్ర కూడా చేయడం జరిగింది.